మా పాప పేరు పిసిన భువనేశ్వరి. 17వ తారీఖు నుంచి మా పాప మాకు కనిపించడం లేదు. 17వ తారీఖు 10 గంటల నుంచి కనిపించడం లేదు. 2 రోజులు చూసి మా చుట్టాల దగ్గర, తెలిసిన వాళ్ళందరి దగ్గర వెతికాము. దొరకలేదు అనేసి పోలీస్ కంప్లైంట్ 19వ తారీఖున ఇచ్చాము. 19వ తారీఖు కంప్లైంట్ ఇస్తే సివిఆర్ రావాలి, చూడాలి, అమ్మాయి ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని తీసుకుంటారు. ఫోన్ నెంబర్లు సివిఆర్ పెట్టిన తర్వాత, సివిఆర్ వచ్చిన తర్వాత పలానా మైలుపల్లి అమ్మాయి సస్పెక్ట్ అనేసి ఇంకొక నెంబరు సస్పెక్ట్ అని చెప్పారు. మా ఊరు నుంచి కారు మీద తీసుకెళ్ళామనేసి పోలీసులు సివిఆర్ వచ్చిన తర్వాత మాకు వచ్చి అదే ఇరుగు పొరుగులకు వచ్చి చెప్పారు. సివిఆర్ వచ్చిన తర్వాత నేనే తీసుకెళ్ళాను మీ అమ్మాయిని. అంతవరకు మాకు సివిఆర్ వచ్చేటప్పుడు 10 రోజులు పట్టింది. మా అమ్మాయి ఇంట్లో నుంచి బయలుదేరి 10 రోజుల తర్వాత వచ్చి నేనే తీసుకెళ్ళాము, మేమే దించాము, లిఫ్ట్ అడిగితే దించామని చెప్తున్నారు. అంతవరకు మాకు సమాచారం చెప్పలేదు. పోలీసులు అడిగితే ఈయన వేరే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి, విజయనగరంలో తీసుకెళ్ళి వేరే వ్యక్తికి ఫోన్పే కూడా చేశాడు. ఈ వ్యక్తి మా అమ్మాయిని అప్పచెప్పేసి ఫోన్పే కూడా 3000 చేసినట్టు పోలీసులు సాక్ష్యాలు సహకరించారు. అయినా కూడా ఆయన మీద ఎటువంటి యాక్షన్ కానీ, ఎటువంటి ఇది కానీ జరగటం లేదు. ఆయనకి రాజకీయంగా అండగా, పోలీసులు అండగా ఉన్నారన్న సమాచారం ప్రకారం ఆయన్ని ఏమి చేయటం లేదు, ఏమి అనటం లేదు. ఆదివారం మా అమ్మాయితో ఫోన్ చేసినట్టుగా వేరే అమ్మాయితో ఫోన్ చేసి, వేరే అమ్మాయిలా చాటింగ్ చేసి మా అమ్మాయిని నమ్మించి మమ్మల్ని మభ్య పెట్టడానికి, నేను భువన్ నాన్న ఎలా ఉన్నావు, నేను వచ్చేస్తాను నాన్న అన్నట్టు మా అమ్మాయి అన్నట్టు మాట్లాడించి మభ్య పెట్టారు. మా అమ్మాయి కాదు, ఆ అమ్మాయి ఏ అమ్మాయి అనేది మాకు తెలియదు. ఏదో చేశారు వీళ్ళు. లేకపోతే వాళ్ళు ఈ ఒక్క అమ్మాయి బయట పెడితే మిగతావన్నీ బయట పెడతాను అనే విధంగా బయట పడకూడదనేసి మభ్య పెడుతున్నట్టు మాకు అనుమానం సార్.